నమ శివాయ. ఇది జమున్ వృక్షం అంటే జంబూ వృక్షం అంటూ ఉంటారు సంస్కృతంలోని. అంటే ఇది నేరేడు చెట్టు అన్నమాట. ఇలాంటి ఒక వృక్షాన్ని ఎప్పుడైనా వీలైనప్పుడల్లా కొద్దిగా అప్పుడప్పుడు పూజ చేయడము, అలాగే ఈ వృక్షం కింద ఉన్నటువంటి కొద్దిగా మట్టిని తీసుకుని శివలింగంలా చేసి పూజ చేయడం వల్ల 2 రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెంబర్ 1 ఏంటంటే కొద్దిగా భూమి రిలేటెడ్ ఏదైనా స్ట్రగుల్స్ ఉన్నప్పుడు అది క్లియర్ అయ్యి భూమి ప్రాప్తం అవ్వడము, భూమి ద్వారా మంచి జరగడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యం విషయంలోకి వచ్చేసరికి ఈ వృక్షాన్ని పూజ చేయడం వల్ల కొద్దిగా షుగర్ రిలేటెడ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, షుగర్ రిలేటెడ్ ఉన్నటువంటి ఏదైనా వ్యాధులు, ఇలాంటివన్నీ కూడా ఉపశమనం అవుతాయి. అంటే మరి ఎక్కువైపోవడం, మరి తక్కువైపోవడం, ఇట్లాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా లేకుండా ఉండే ఒక అద్భుతమైనటువంటి వృక్షంగా చెప్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ఉండేటువంటి దేవతా వృక్షాలు ఇవన్నీ కూడా. అవకాశం ఉన్నప్పుడు చక్కగా ఇటువంటి ఒక వృక్షాన్ని పూజ చేయండి. ఆ వృక్షం దగ్గర కూర్చొని కొంతసేపు ధ్యానం చేయడము, అలాగే వృక్షం దగ్గర పూజ చేసుకోవడము, అలాగే వృక్షాన్ని ఏదో కొద్దిగా వీలైనంత వరకుని మనం ప్రదక్షిణాలు చేయడము, ఇవన్నీ కూడా చాలా మంచి వైబ్రేటెడ్ అయ్యే ఒక వృక్షరాజాలు అన్నమాట. ఇవన్నీ అంటే కొన్ని దేవతా వృక్షాలు ఉంటాయి. అటువంటి వాటిల్లో ఇప్పుడు ఎలా అంటే అశ్వత్థ వృక్షము, జంబూ వృక్షము, అలాగే నింబ వృక్షము, అలాగే వటవృక్షము, అలాగే తులసి, ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు అంటూ ఉంటారు. అటువంటి వాటిల్లోని ఈ జంబూ వృక్షం అంటే నేరేడు చెట్టు అన్నమాట. ఈ నేరేడు చెట్టు వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సాక్షాత్తు ఇది వరాహస్వామి యొక్క అనుగ్రహం కలిగే అద్భుతమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క దేవత ఆవాహనం అయి ఉంటాయి. అటువంటి వాటిల్లోని ఈ వృక్షము సాక్షాత్తు ధరణోద్ధరణాయ వరాహాయ నమః అంటూ ఉంటాం. అలాంటి ఒక వృక్ష రాజాలు ఇవన్నీ కూడా. చక్కగా అప్పుడప్పుడు దీని యొక్క వేర్లు, దీని యొక్క ఆకులు, ఇవన్నీ కూడా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఇలా పడిపోయి ఉన్నటువంటి ఏదైనా ఆకుల్ని కూడా తీసుకుని చిన్నగా పొడిలాగా చేసుకుని ఆ పొడితో హోమం చేయడము. అంటే ఎలా అంటే చెట్టుని డైరెక్ట్గా కోసేయకూడదు. ఆ చెట్టుని ఇష్టం వచ్చినట్టు స్నానాలు అవి చేయకుండా ముట్టుకుని ఎలా పడితే అలా చేయకూడదు. కాబట్టి చక్కగా అప్పుడప్పుడు ఆ వృక్షాన్ని పూజ చేయడం అంటే ఆ వృక్షం ద్వారా వచ్చినటువంటి పదార్థాలు, ఆకులు, బెరడ్లు, అలాగే వేర్లు, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అలాగే నేరేడు పండ్లు, ఇలాంటివన్నీ వాటితో అప్పుడప్పుడు ఋషులంతా కూడా హోమం చేస్తూ ఉండేవారు అన్నమాట. అటువంటి హోమాలు చేయడం వల్లనే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఈ నేరేడు చెట్టు గురించి ఇంతగా చెప్తా ఉన్నాము. మంచిదండి. ఓం నమః శివాయ.